చర్చికి ఫ్యామిలీ మొత్తం రావాలా. ఇంట్లో ఉందనుకో, భార్య ఉన్నా భర్త ఉన్నా, ఖచ్చితంగా పిల్లలున్నా, నువ్వు ఇంటికి పోయేసరికి వాళ్ళలో దయ్యం దూరుంటుంది. నిజమండి. ఇక వాళ్ళతో మొదలవుతుంది సమస్య, యుద్ధం ప్రారంభమవుతుంది. అందుకే ఫ్యామిలీ మొత్తం చర్చికి రావాలి. భర్త బాధ్యత ఏంటిది? చర్చిలో తన భార్య పిల్లలు ప్రతి ఆదివారం ఉండేటట్టు చూసుకోవడం. ప్రతి వారం మధ్యలో జరిగే కూటాలలో కూడా తన భార్య తన పిల్లలు ఉండేది. అలాగుంటేనే సేఫ్, అలాగుంటే భద్రత, అలాగుంటే పరిశుద్ధాత్మ కాపుదల, పరిశుద్ధాత్మ కాపుదల ఉంటుంది నీ కుటుంబానికి. మేము నెలకోసారి పోతాం పాస్టర్ గారు, మేము నెలకోసారి పోతాం, ఇంట్లోనే ఉంటాం కానీ మేము నెలకోసారి పోతాం. మేము దయ్యం పట్టడం గ్యారంటీ. వాడికి కనబడుతుంది, ఆమెకి కనబడుతుంది, లేదా పిల్లలకి కనబడుతుంది. ట్రూ, అది నిజం. అది అందుకే జాగ్రత్తగా ఉండాలి. వాక్యం చెప్పిన తర్వాత మాకు మొదలవుతుంది ఫైటింగ్, యుద్ధం.